హాయ్ ఫ్రెండ్స్. మన రాహుల్ గాంధీ ఆటమ్ బాంబ్ చూసిర్రా ఎవరన్నా? రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్ పార్టీ. మన ఎంపీ తెలిసిందేగా. ఆయన ఏం అలిగేషన్ చేసిండంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఓట్లని దొంగలిస్తుంది. ఎవరి కోసం? బీజేపీ పార్టీ కోసం. అతను ఉదాహరణగా ఒక 6 నెలల బ్యాక్ నుంచి మన మాన్యువల్గా ఏమంటే డేటా తెప్పించుకున్నాడు. అంటే ఈసీని ఇట్లా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు డిజిటల్గా ఇవ్వమంటే మాన్యువల్గా ఇచ్చారంట. సరే అని 6 మంత్స్ పట్టిందంట వెరిఫై చేయడానికి. అతను కర్ణాటకలో, హర్యానా, యూపీ ఈ 3 అసెంబ్లీ మరి ఎంపీవి అనుకుంటాం, రెండిట్లో తీసుకొని చూసి కర్ణాటకలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుండు. 1,00,000 ఓటర్లు ఏమో ఎక్కువ వస్తున్నారు, ఫేక్ ఓటర్స్. ఒక్కొక్క ఓటరు రెండు మూడు ఒక్కొక్క మనిషి పేరు మీద 2-3 కార్డ్స్ ఇష్యూ అయినాయి, డిఫరెంట్ పేర్స్తోని. హౌస్ అడ్రసెస్ చక్కగా లేవని. ఒక్కొక్కడైతే వేరే స్టేట్లో పోయిట సేమ్ కర్ణాటకలో ఉన్న మనిషి ఓటర్ ఐడి యూపీ, హర్యానాలో గిట్ట వాడిర్రంట. అట్లనే సీరియస్ అలిగేషన్ చేసిండు. అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది ఇప్పుడు. అసలు ఎంత అంటే ఎలక్షన్ కమిషన్ మీద ఒక పెద్ద మార్క్ అన్నమాట. దానికి సమాధానం చెప్పాలన్నట్టు ఇట్లా చేసి ఒక వీడియో రిలీజ్ చేసిండు. సూపర్, ఓకే, సూపర్ హిట్. బట్ దానికి మన ఈసీ ఏమన్నదంటే, మీకు అఫిడవిట్ మీద ఓత్ తీసుకున్నావు కదా, అఫిడవిట్ మీద సైన్ పెట్టు లేదా అపాలజీ చెప్పు. బికాజ్ ఆఫ్ నువ్వు తీసుకున్నావు, నువ్వు రీసెర్చ్ చేసిన డేటా అంతా మాకు ఇచ్చి ఒక అఫిడవిట్ మీద సైన్ పెట్టు, లేదంటే అపాలజీ చెప్పు. బికాజ్ ఆఫ్ అట్లాంటివి ఏం జరిగాయి మేము అంతా ఇంత చూసుకుంటాం కానీ దానికి ఇంకే రెస్పాన్స్ వాళ్ళే రావాలి. కానీ ఓన్లీ 2 ఆప్షన్స్ ఇచ్చింది. నువ్వు నీకున్న ప్రూఫ్స్తోనే మాకు సబ్మిటేషన్ చేసి ఒక సైన్ పెట్టు, అఫిడవిట్ లేదా ఇట్లా ఉంటాయి కదా సబ్మిటేషన్. బట్ వీడు ఏం చేయలేదు. చూడాలి ఏమైతే.